ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో జరిగే నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో 5వ నాటి రాత్రి జరిగే గరుడోత్సవం ప్రథమగణ్యమైనది. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. వేదాత్మా విహగేశ్వర అనే సూక్తిని అనుసరించి గరుత్మంతుడు వేదస్వరూపుడైనాడు. వైదికములైన సామాధులకు ప్రతిరూపాలైన అంగ ప్రత్యంగాలు గలవాడు గరుడు. విష్ణుగరుడ సమ్మేళనం వేద స్వరూప శీర్షాలుగా వ్యక్తమవుతుంది. వేదములు ఋగ్వేదము, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 5 విభాగాలుగా ఉంది. కనుక 9 రోజుల బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి గరుడ సేవ జరుగుతోంది. గరుడ పంచాక్షరి ఓం పక్షి స్వాహ మంత్రంలో 5 అక్షరాలే ఉన్నాయి. కనుక పంచవర్ణ రహస్యం అని స్తుతించబడే గరుడోత్సవం స్వామివారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు జరుగుతోంది. కంచి గరుడ సేవ పాతమాట. తిరుమల గరుడ సేవ అత్యంత వైభవంగా అశేష జనావళి దర్శించుచుండగా జరుగుతోంది. గరుడ సేవ నాటి రాత్రి తిరుమల అంతా దేశం నలువైపుల నుండి వచ్చిన లక్షలాది భక్తులతో ఇసుక వేస్తే రాలనంతగా నిండిపోవడం అనేది ఎంతోమంది మనకు చెప్పే విషయం. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని సప్తగిరులను వర్ణించేటప్పుడు గరుడాచలం కూడా మనకు వినిపిస్తుంది. వెంకటాద్రి ప్రస్తుతము తిరుమల నుండి అలిపిరి వచ్చే రోడ్డులో వినాయకుని గుడికి సమీపాన ఎగువన గరుడ పక్షి ఆకారంలో కనిపిస్తుంది. ఈ కొండకు కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలం చ వెంకటాద్రి కలౌయుగే. అంటే త్రేతాయుగంలో గరుడాద్రి అనే పేరు ప్రధానంగా ఉండేదని ఈ కొండకు వామన పురాణం చెబుతోంది. వైకుంఠములోని వెంకటమును విష్ణుదేవుని క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుని ఆజ్ఞానుసారము గరుడు భూమికి తీసుకువచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. కనుక ఈ పర్వతానికి గరుడాద్రి అని పేరు కలిగింది. ఈ సంగతిని మార్కండేయ పురాణం వర్ణించింది. వైకుంఠలోకాద్ గరుడైన విష్ణు క్రీడాచలో వెంకట నామధేయ ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాస హేతో అని వర్ణించింది. మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించారు. అరాయికాణే గరింగచ్చేతి తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. పురుషార్థ కాముకుడా నీ అభీష్ట సిద్ధికై శ్రీనివాసుని నిలయమగు వెంకట పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చెప్తోంది, ఉపదేశిస్తోంది. ఈ విధంగా శేషాచలం అనేది వేదస్వరూపమై ఉంది. శేషాచలానికి నామాంతరమే గరుడాచలం. గరుడు వేదస్వరూపుడు. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనం చ ధ్వజశ్చ ఏవం భూత్వా నేకథ సర్వదా సహ సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయ. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా వినతాస్తుతుడైనటువంటి గరుత్మంతుడు శ్రీనివాసుని సదా సేవిస్తూ ఉన్నాడు. గరుడు విష్ణుదేవునికి వాహనము, ధ్వజము కూడా. కనుక గరుడ ధ్వజం ఎగురవేయడంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజావరోహణం అంటే ఆ ఎగురవేసినటువంటి గరుడ కేతనాన్ని ధ్వజాన్ని కిందికి దించితే బ్రహ్మోత్సవాలు పూర్తయినట్లు అనమాట. గరుడు ధ్వజస్తంభం మీద నిలిచి ముక్కోడి దేవతలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవతలు అదృశ్యులుగా, అంటే మన మానవ కంటికి కనిపించకుండా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ధన్యులవుతారనమాట వాళ్ళు కూడా. 9 రోజుల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి జరిగే గరుడ వాహన ఉత్సవంలో మలయప్ప స్వామి మూలమూర్తికి నిత్యము అలంకరించి ఉండే మకరకంఠి, లక్ష్మీహారము, వెంకటేశ సహస్రనామ నామమాల మొదలగు విశిష్టాభరణాలతో అలంకరిస్తారు స్వామివారిని. గరుడోత్సవంలో స్వామి ఒక్కడే పాల్గొంటాడు, దేవేరులు పక్కన ఉండరు. గరుడ సేవలో ధ్రువమూర్తి వెంకటేశ్వర స్వామికి, ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి భేదం లేదన్నది సాంప్రదాయం. కాబట్టి ఈ సమయంలో ఉత్సవమూర్తి దర్శనం అత్యంత శుభప్రదం, మోక్షదాయకం. ఆనాడే